ఈ రాత్రికాల సమయం ఈ రెండవ ఆరాధనలోనికి దేవుని మాటలను వినటానికి చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఉదయకాల సమయం మనం దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం, ఎవరికి తెలియపరచబడుతుంది అనే మాటలు విన్నాం కదా. దానికి అనుగుణంగానే కంటిన్యూషన్గా మరికొన్ని విషయాలు దేవుని యొక్క చిత్తాన్ని గురించే చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. చాలు. ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్న మాటలు మనం చదువుతూ వచ్చాం. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఇది నేను ఎత్తుకోలేదు, ఆయన ఎత్తుకోమంటే ఎత్తుకున్నాను. ఇది నేను కావాలని ఎత్తుకున్నది కాదు, మోస్తున్నది కాదు, ఆయన నా మీద మోపాడు. దీనిలో దేవుని యొక్క చిత్తము అపోస్తులుడైన పౌలు ఎడల మనకి ఇక్కడ కనబడుతుంది. చెప్పాను కదా ఉదయకాల సమయం మీకు, దేవుని యొక్క చిత్తానికి మన యొక్క చిత్తానికి చాలా వేరియేషన్ ఉంటుంది. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నావో ఆయన తలంపులకి మన తలంపులు అంతకు ఎత్తుగా ఉన్నాయని ఉదయకాల సమయం కొన్ని మాటలు విన్నాం. అంటే అపోస్తులుడైన పౌలు పట్ల దేవునికున్న సంకల్పం వేరు. అంతెందుకు, మనకు కూడా మన లైఫ్ మీద, మన కెరీర్ మీద, మన భవిష్యత్తు మీద మనం పేకమేడల్లా కట్టుకుంటాం. కొన్ని ఊహాలోకంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాం. కానీ దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను పుట్టించాడు కాబట్టి, మరి ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పుట్టించాడో ఆ సంకల్పం నీ ఎడల నెరవేర్చాలి. కాబట్టి పౌలు పట్ల మనం చూస్తే ఇక్కడ పౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సువార్తను ప్రకటించటానికి. ఆ విషయం ఆయనకు అర్థమైంది. కానీ అతనికి ఇష్టం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం చేయటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలని నేను చెయ్యాలి. ఒకవేళ దేవుని యొక్క చిత్తములో చేయకుండా నేను గనక తొలగిపోతే, చెప్పండి, దేవుని యొక్క చిత్తములో ఉండి దేవుని చిత్తం చేయకపోతే ఆ వ్యక్తికి శ్రమ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేవా? దేవుని సంకల్పంలో ఉన్నామా లేవా? మనం ఉన్నాం. దేవుని సంకల్పంలో ఎందుకు ఉంచాడంటే మనందరము రక్షింపబడిన బిడ్డలం. దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఉద్దేశం ప్రకారంగా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ భారాన్ని మోపింది ఎవరు? దేవుడే. ఇది నీకు ఇష్టమా? ఇష్టం ఉండదు. లేనిపోయిన మాటలన్నీ నోటితో వాగుతూనే ఉంటాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. అసలు ఒకసారి పొద్దున్న లేచింది మొదలుకొని రేత్రి పడుకోబోయిన దాకా ఏమేం మాటలు ఎంత ఎక్కువసేపు మాట్లాడితే ఒకసారి నీ గుండెల మీద చేసుకుని ఆలోచించు. దానిలో ఎంత సువార్త ఉంది, దేవునికి సంబంధించింది ఎంత ఉంది అనే విషయాలు ఒకసారి ఆలోచన చేసుకో.
సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు నా మీద మోపాడు. మోపిన దాన్ని నేను మోయకపోతే నాకు శ్రమ అని అంటూ అక్కడ అంటాడు, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకుతుంది, నాకు ఇష్టం లేకపోయినా ఈ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. ఇష్టపడి చేస్తే బాగుంటుంది, నాకు ఇష్టం లేదన్నా కానీ దేవుడు ఏం చేయమంటాడంట, నా చిత్తం చేయి, నీకు మంచిదిరా, నేను చెప్పినట్టు చేస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని అంటాడు కదా తండ్రి పిల్లల్ని. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. దారిని మార్కెట్లో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుంటే దారిని పోయే అన్నీ కావాలంటాడు. కానీ తల్లిదండ్రులు ఇప్పిస్తారా? వాడికి ఏం కావాలో, అరే చిన్న నీకేం కావాలో మాకు తెలుసులేరా, నీకు టైం చూసి నేను మీకు ఏం కావాలో అది ఇప్పిస్తానులేరా అని అంటారు. అంటే బిడ్డలకేం కావాలో తల్లిదండ్రులకు తెలుసు అంటారు, తెలియదంటారా? కాబట్టి బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తల్లిదండ్రుల చిత్తం కింద, మమ్మీ నీ ఇష్టమే నా ఇష్టం, నాకేం తెలియదు కదా నేను చిన్నపిల్లడిని, తల్లిదండ్రులుగా వాళ్ళకంటే క్షేమం కోరేవాళ్ళు ఎవరైనా ఉంటారా భూమి మీద? ఇప్పుడు మేనమా వచ్చరే మీ అమ్మకంటే నేను ఎక్కువరా అంటే అవి డూప్లికేట్ మాటలు అవన్నీ. మీ తాతయ్య వచ్చరే మీ అమ్మకంటే నేనే ఎక్కువ అంటే అవి డబ్బా మాటలు అవన్నీ. తల్లిదండ్రులకి కని పెంచారు కాబట్టి, పోషించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద చాలా, వీళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి బిడ్డల మీద. పాపం తల్లిదండ్రులు, భక్తులైన తల్లిదండ్రులు కూడా పాపం తమ పిల్లల్ని అలా చూడాలి ఇలా చూడాలి అనుకుంటారు. కానీ ప్రభువా నా బిడ్డలు నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతానయ్యా, నాకు తెలియపరిచిన ఎవడు అడగడం. భక్తులైన తల్లిదండ్రులకు కూడా వాళ్ళ స్వచిత్తం ఉంటుంది వాడి మీద. పిల్లోడికి తన జీవితం మీద ఒక స్వచిత్తం ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు వీటన్నిటిని పక్కకు నెట్టి ఇవన్నీ వేస్ట్ ప్రోగ్రాములు, నా సంకల్పంలో ఉన్నావు కాబట్టి నా పని నువ్వు చేయాలి అంటాడు. అప్పుడు దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ తల్లిదండ్రులకి వ్యతిరేకం అవుతాడు, రక్త సంబంధులకి వ్యతిరేకం అవుతాడు. ఒకని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు దేవుని చిత్తం చేస్తే. కీర్తనాకారుడైన దావీదు అంటాడు కదా, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు నాకు చాలామంది ఏమయ్యారు, శత్రువులు అయ్యారు. ఎందుకు శత్రువులు అయ్యారంట? నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు నాకు చాలామంది శత్రువులు అయ్యారు. కాబట్టి సత్యాన్ని మనం అంగీకరించి దేవుని చిత్తాన్ని చేస్తుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అనేక మంది శత్రువులు తయారవుతారు. ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఎందుకంటే మన ఇంటి వాళ్ళకి మన మీద ఏముంది, మన మీద ఏమని చెప్పండి, వాళ్ళకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి కదా, నిన్ను అలా చదివించాలి, లేకపోతే నువ్వు అలా ఉద్యోగం, నిన్ను ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలి, నీ మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు. అయితే దేవుడు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు నీ మీద. అందుకనే కదా ఇన్ని సంవత్సరాలు ఆయుష్నిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, మరొక దినాన్ని కూడా నీకు ఇస్తుంది. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 38:20. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. చూడండి, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైపోయారు. ఏంటి ఉత్తమమైనదని పొద్దున విన్నాం? దేవుని చిత్తం ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ప్రభు మన జీవితంలోకి వచ్చి దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే సరెండర్ అవుతావో, అప్పుడు దాకా నీ స్నేహితులు ఇక నీతో స్నేహం చేయటం మానేస్తారు. ఎందుకంటే చాలా భిన్నంగా ఉంటుంది కదా. ఇంటి వాళ్ళు కూడా ఏమైపోతారు, ఏమని ఇంటి వారే వానికి శత్రువులు అవుతారు. అందుకే యేసుప్రభు చెప్పాడు, అత్త కోడల మీదకి, కోడల అత్త మీదకి, తండ్రి కొడుకు మీదకి లేస్తారు. ఏమని ఇంటి వారే శత్రువులు అవుతారు. ఎందుకంటే
కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి ఉంటే అతనికి అందరూ శత్రువులే, అతను ఆ ఇంటి వాళ్ళందరికీ శత్రువు. పౌలు అంటాడు ఇక్కడ, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటిస్తే నాకు మేలు, సువార్త ప్రకటిస్తేనేమో లోకుల మూలంగా శ్రమ, సువార్త ప్రకటించకపోతేనేమో దేవుడు మూలంగా శ్రమ. కత్తి మీద సాము అంటారు చూసారా, అలాంటిది అన్నమాట ఈ పరిస్థితి. సువార్త ప్రకటించకపోతే దేవుడు ఊరుకోడు, సువార్త ప్రకటిస్తేనేమో ప్రజలు ఒప్పుకోరు. దేవుని చిత్తం ఇలాగే ఉంటుంది ఎప్పుడు. దేవుని ఇష్టం చేయకపోతే ఆయన ఒప్పుకోడు, దేవుని ఇష్టాన్ని చేస్తేనేమో, దేవుని చిత్తాన్ని చేయమని ప్రజలకు చెప్తేనేమో ప్రజలకు నచ్చదు. దీనిని బట్టి అనేకులు మనకి శత్రువులు అవుతారు. అక్కడ అంటాడు, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకుద్ది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా సరే ఆయన బలవంతంగా ఏం చేశాడు, నా మీద పెట్టేశాడు భారం. పిల్లలకి చదువుకోవటం స్కూల్లో వేసేటప్పుడు ఇష్టం ఉండదు, బలవంతంగా ఈడ్చుకెళ్ళాడిని లోపల పడేస్తాం. కొన్నాళ్ళకి వాడు అలవాటు అవుతాడా స్కూల్కి అలవాటు అవుతాడుగా. అందుకే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అంటారు భక్తులు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది కొన్ని మంచి పనులు చేయటానికి, దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి బలవంతం చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం నేను బలవంతం చేస్తుంది. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు రక్షింపబడిన వాడివి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇక్కడ సంచరించకూడదు, నువ్వు ఎట్లాంటివి మాట్లాడకూడదు అని క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది. నీవు ఇష్టం లేకపోయినా సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు నీ మీద మోపాడు. ఇష్టపడకపోయినా దేవుడు ఆ బాధ్యతని నీకు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. ఇష్టపడి చేస్తే మంచిది. నాకు ఇష్టం లేదు అంటే చెప్పకుండా మానుకున్నావు అనుకో, ఇర్మియా కూడా దేవుడి మీద అలిగి, అయ్యా నీ గురించి చెప్తా ఉంటుంటే దినమెల్లా నాకేం కలుగుతుంది, అవమానం కలుగుతుంది, నవ్వులు పాలు అయిపోతున్నా. అదేంటి ప్రభు, నువ్వేం చెప్పమంటే అదే కదా నేను చెప్తున్నాను, నువ్వు చెప్పిన మాటలన్నీ చెప్తా ఉంటుంటే ఒక్కడికి కూడా చెవి ఒగ్గట్లేదు, మరి అలాంటప్పుడు చెప్పడం అనవసరం కదా అని ఇర్మియా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఇంకా చెప్పను, ఎందుకంటే చెబుతున్నా ప్రయోజనం లేదు, చెప్తుంటే ఏమవుతుందంట, నాకే అవమానం వస్తుంది, నవ్వులు పాలు అయిపోతున్నాను. చూద్దాం ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. దేవుడు ఏం చేశాడంట, ఇర్మియాని ప్రేరేపించాడు. పలానా ప్రాంతం వెళ్ళి పలానా ప్రజలకి నేను నీకు తెలియజేసిన మాటలు చెప్పాను. మరి ఫస్ట్లోనే అర్థం కాదుగా, కాస్త బలవంతం చేశాడు. అందుకే అంటున్నాడు, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పాను, అయితే నేను నవ్వులు పాలైతిని, దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుతురు. ఎలా అనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకు హేతువాయను. చెప్పిన ప్రతిసారి అందరూ, ఇప్పుడు మనమే చెప్పామనుకోండి, మొన్నటిదాకా చెడు తిరుగులు తిరిగి ఇప్పుడు బైబిల్ పట్టుకుని చెబుతుంటే ఎవడు నమ్ముతాడు మామూలుగా? పెద్ద చెప్పొచ్చాడురా, అరే బయలుదేరాడురా పరిశుద్ధుడు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. చెప్పగానే ఇంటి ప్రపంచం ఎప్పుడో మారిద్ది కదా. చెప్పేవాడు కూడా ఎలాంటి సైకాలజీలో ఉంటాడంటే, నేను చెప్పగానే అందరూ మారిపోవాలి, మారు మనసు పొందాలి, మునగాల, పరిశుద్ధాత్మతో నింపబడాల అని అనుకుంటా అంత ఇంటెన్షన్తో కొంతమంది సేవ చేస్తారు. పూర్వం మంది భక్తులు చెప్పిన మాటలు, యేసుప్రభు దినాల్లో కూడా చెప్పిన మాటలు ఎన్నట్లయితే అసలు మనం పుట్టాల్సిన అవసరమే ఉండేది కాదు, ప్రభు రాకడు కూడా ఎప్పుడో వచ్చేది. కొంతమంది ఇంటెన్షన్ అలా ఉంటుంది, నేను చెప్పగానే మారిపోయారు అనుకుంటా ఉంటారు కొంతమంది. మనం చెప్పగానే ఎవరుంటారు? ఇర్మియా చెప్పినప్పుడంట నవ్వులు పాలైపోయాడు,
దినమెల్లా ఎగతాళి చేయబడతా వచ్చాడు. అపహాస్యం, అనుమానం అపహాస్యానికి కారణమైపోయింది. అందుకని అంటే దేవుని చిత్తం చేస్తున్నప్పుడు దేవుడు నీకు అప్పగించిన పని ఫలానాది చేయమని, నా కుమారుడు నువ్వు ఇది చెయ్యి, నాకు అది అప్పగించింది నేను చేస్తున్నా, నీకు అప్పగించింది దేవుడు ఎవరెవరికి ఏ తలాంతులు ఇచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండి పనిచేయటం మంచిది. ఉదయం చెప్పాను కదా, దేవుడు తన చిత్త ప్రకారంగా కన్ను ఇక్కడ ఉండాలనుకున్నాడు, చెవి తన చిత్త ప్రకారంగా ఏది ఎక్కడ ఉండాలో డిజైన్ చేసి పెట్టాడు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలి, మీరు అక్కడ ఉండాలి, ఇలా పెట్టాడు. ఇలా దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అంటే దేవునికి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు అవి మనుషులకి ఇష్టం కావు కాబట్టి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు, అందరూ నిన్ను అవమానపరుస్తారు, అందరూ నిన్ను హేళన చేస్తారు. వీడు కూడా మాకు చెప్పేంత తోడా అని. మనమేమనుకుంటాం, దేవుడు చిత్తాన్ని చేస్తున్నాం కదా, మనకు అన్ని కలిసి రావాలనుకుంటాం. దేవుడు చెప్పినవే కదా నేను చేస్తుంది, చావకు పిలిచాడు వచ్చాను, చెప్పమన్నాయి చెబుతున్నాను, ఇదేంటి అవమానం కలుగుతుంది, ఇంకేదో దండేసి దండం పెడతారనుకుంటే, ఊరేగిస్తారనుకుంటే, ఇంకేదో నా పరువు పెరిగిద్ది అనుకుంటే, నా విలువ పెరిగిద్ది అనుకుంటే, దేవుడు చెప్పింది చేసినా సరే నాకేం కలుగుతుంది? అవమానం. ఇలాంటివి వస్తాయంటే మరి దేవుని చిత్తం మనం చేస్తామా? అందుకే ఇష్టం ఉండదు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం ఇష్టం ఉండదు మనకి. అందుకనే ఇర్మియాకు కూడా ఇష్టం లేక ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. చూడండి అక్కడ 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. అర్థమవుతుందా? ఇక తీర్మానం చేసుకుంటాం మనం. ఇక ఆఖరి ప్రార్థన, ఆఖరి వాక్యం అయిపోయిన తర్వాత, ప్రియులారా తీర్మానం చేసుకుందామంటే అదరాబేద తీర్మానం చేస్తావు కదా, ఇక అవమానం వస్తుంది, నవ్వులు పాలైంది, తీర్మానం చేసి ఇంకొద్దు, ఇక ఈరోజుతో లాస్ట్ ప్రభా, నీకు నాకు బాయ్ బాయ్ అని ఇక నీ గురించి చెబితే ఒట్టని లోపల అనుకుంటున్నాడంట. నేను నీ సేవ చేయను, నా వల్ల కాదు ప్రభా, నేను తప్ప ఇంకెవుడు లేడా అని మనం కూడా అంటూ ఉంటాం. ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలిగా. క్రీస్తు శరీరం అనే సంఘంలో మనం అందరం అవయవాలు. ఏ అవయవం చేయాల్సిన పని ఆ అవయవం చెయ్యాలిగా. నేను తప్పితే ఇంకెవడు దొరకలేదా అంటే నువ్వు చేయాల్సిన పని మిగులుంది. నిన్ను డిజైన్ చేసింది ఎందుకు? తన సంకల్పములో జగత్తు పునాది వేయబడక మునిపి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ పని జరగాలి కదా. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని గనక నేను అనుకుంటే, లోపల ఉన్న వాక్యం ఆయన ఏం చేస్తుంది? ఆయన హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. లోపల కనుక అగ్ని వేసి మూసేస్తే ఎట్లుంటుంది? తగలబడిపోతూ ఉంటుంది లోపల. ఆ బాధ తట్టుకోలేక ఈ అవమానం కంటే ఇదే ఎక్కువ బాధగా ఉంది, నేను చెప్పక మానలేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలా సిద్ధపడాలి. నేను చెయ్యను అంటాం, నేను వెళ్ళను మందిరానికి. కొంతమంది అంటారు నేను నమ్మను దేవుణ్ణి అంటాడు. ఆడి చేతే దేవుడు వాడే నమ్మి దేవునికి సాక్షిగా బతికేటట్టు చేస్తాడు. ఆయన స్పెషాలిటీ అది. దేవుడు లేడు అన్న నోటి ద్వారా దేవుడు ఉన్నాడు అని పలికించగలిగిన వాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం చేయాల్సిన మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రకరకాల అవమానాలు వస్తాయి. అయినా సరే నువ్వు తీర్మానం చేసుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. నీ లోపల ఉన్న నువ్వు చేయవలసిన దేవుని చిత్తం నేనేం చేస్తుంది? బలవంతం చేస్తుంది. నువ్వే అంటావు కొన్ని రోజుల తర్వాత మరలా, నేను చేస్తాను ప్రభా, నేనున్నాను ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేను చేస్తానయ్యా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మయ్యా అని అంటావు. ఆ బాధపడే కంటే ఇదే బెస్ట్ అనిపించింది నీకు. చెప్పకుండా ఉండేదానికంటే చెప్పటమే చాలా బెటర్.
కాకపోతే సువార్త ప్రకటించకపోతే ఇది ఎలాంటి శ్రమ, సువార్త ప్రకటిస్తే అలాంటి శ్రమ. విన్నారుగా రెండు అనుభవాలు మీరు. ప్రకటించకపోతేనేమో ఆయన ఊరుకోడు, ప్రకటిస్తేనేమో ప్రజలు ఒప్పుకోరు. ఇలా ఉంటుంది మన ఎడల దేవుని చిత్తం. నీకు తెలిసిన దేవుని చిత్తం ఏంటి? ప్రభువు నమ్ముకోగానే నువ్వు ఆశీర్వదింపబడటం, ఏ ఆటంకాలు లేకుండా, ఏ అడ్డుబండలు లేకుండా, హ్యాపీగా జాలీగా జర్నీ సాగిపోతే ఇది దేవుని చిత్తం అనుకుంటాం. ప్రభువు ముందే చెప్పాడు, నా మార్గం చాలా ఇరుకైనది అని చెప్పాడు. ఆయన విశాలమైన మార్గం, ఇరుకైన మార్గం చెప్పాడు. నా మార్గం చాలా ఇరుకైనది అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క చిత్తం మన ఇష్టాన్ని అడిగి చేయించడు ఆయన. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ భవిష్యత్తుకు మంచిది కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అందుకే మీకు చెప్పాను అర్థం కావడానికి. చిన్నపిల్లలు వాళ్ళ ఇష్టాలు తల్లిదండ్రులు నెరవేర్చరు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకి వాడికి ఏం కావాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఏం తెస్తే వాడు వేసుకోవాలి, ఏం పెడితే వాడు అది తినాలి. అట్లా పిల్లలు తల్లిదండ్రుల యొక్క అధీనంలో ఉంటే తల్లిదండ్రులకు అట్లా అప్పగించుకుని, మనకేం తెలియదు కదా, మనం చిన్నోళ్ళవి, మనం ఇంకా మైనర్లమే, మేజర్లం కూడా కాలేదు కాబట్టి వాళ్ళ అధీనంలో ఉండి వాళ్ళ దగ్గర తర్ఫీదు పొంది ఏది మంచిదో ఏది చెడో నేర్చుకోవాలి పిల్లలు. ఈ జనరేషన్ పిల్లలు కావాల్సింది ఏదన్నా ఇగిపోతే చిన్నపిల్లలు నేను కూడా చచ్చిపోతా అంటలా. ప్రభు దగ్గర అవి కుదరవు, చచ్చిపోతానని బెదిరిస్తున్నారు ఈ రోజున. అందుకని తల్లిదండ్రులు వాడు వయసుకి మించింది అడిగినా ఏం చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి, మరి తల్లిదండ్రుల కంటే కూడా క్షేమాన్ని కోరేవాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి భూమి మీద వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. వాళ్ళు మనకి ఇష్టమైందే ఇస్తారు, వాళ్ళు తినకపోయినా మనకు మంచిది ఇస్తారు. వాళ్ళు తినేది కూడా వాళ్ళ నోట్లోది కూడా తీసి మన నోట్లో పెడతారు తినకుండా. తల్లిదండ్రుల ప్రేమ లాంటిది. కాబట్టి వాళ్ళ దగ్గర కొంతకాలం మనం మైనర్లుగా ఉన్నంత కాలం కొంత అనుభవం నేర్చుకోవాలి. మనకు తెలియదు కదా, దేవుని సన్నిధిలో కూడా మనం చిన్నపిల్లలం, ఆయన యజమానుడు, మనం దాసులం. ఆయన ఏం చెప్పాడో అది చేయటం వరకే నువ్వు అలా సరెండర్ అవ్వాలి. యజమానుడు ఏం చెప్పాడో దాసుడు. మీకు ఆగస్టు 15 రోజు చెప్పాను దాసుడు గురించి. ఏం మాట్లాడకూడదు, ఇక ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్తాడో నువ్వేమి ఇంకా మళ్ళీ ప్రత్యుత్తరాలు ఇవ్వకూడదు. అదేంటి ఇట్లా ఆలోచన చెప్పకూడదు. ఆయన యజమానుడు, నువ్వు దాసుడివి. ఆయన తండ్రి, మనం పిల్లలం. మనకేం కావాలో ఆయనకు తెలుసు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకు ఈడా అన్నాడు దేవుడు. మన తల్లిదండ్రులే మనకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలని మంచి ప్రణాళికలు వేసుకుంటే, నేను అరచేతుల్లో చెక్కున్న దేవుడు, తన రూపాన్ని ఇచ్చిన దేవుడు, తన పోలికలో చేసుకున్న దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు తీయడా? నీకు మంచి భవిష్యత్తు తీయటానికే నా ఇష్ట ప్రకారంగా బతకరా అని అంటాడు. మనం నడవవలసిన త్రోవని నేర్పుతాడు. అది కూడా దేవుని చిత్తమే. బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పితే వాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత పడిపోడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాడిని పెంచితే వాడు చిన్నప్పటి నుండి దేవుని చిత్తంలో పెరుగుతున్నాడు కాబట్టి దేవుడు ఏది చెప్పినా దేవుని చిత్తానికి శిరసా వహిస్తాడు కాబట్టి వాడికి మంచి లైఫ్ ఉంటుంది. కొంతమందికి మంచి లైఫ్ అంటే ఏంటి? రేపు మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి? మంచి లైఫ్ అంటే ఏంటి? ఈరోజు కనుమూస్తే మనం కళ్ళు ఎక్కడ తెరవాలి? పరలోకంలో. అది మంచి లైఫ్ అంటే. ఇక్కడ ఎంత దిక్కుమాలిన దౌర్భాగ్య బతికినా అలాంటి ఒక మంచి లైఫ్, యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యం నీకు ఇవ్వాలని నేను చెప్పినట్టు చెయ్యి. నేను పొమ్మన్న చోటకు పో, నేను చెప్పమన్నాయి చెప్పు, నేను చెయ్యమన్నాయి ఇవే దేవుని చిత్తం. ఏం చెప్పమంటాడో, ఎక్కడికి వెళ్ళమంటాడో ఉదయం విన్నాం. దేవుని వాక్యంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటానికి దేవుని మందిరానికి రావాలని. దేవుని చిత్తం తెలియపరచబడిన తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలిసింది.
దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ముందుకొచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నీకు అవమానం వచ్చింది, నువ్వు నవ్వులు పాలవుతావు, నిన్ను చూసి హేళన చేస్తారు. అట్లని వెనక్కి వెళ్ళిపోకూడదు. సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద దేవుడు మోపాడు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, పిల్లలు కనుక తల్లిదండ్రుల దగ్గర ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇల్లు విడిచిపెట్టిపోతారా? కాసేపుడు వాడే మనసు మారుకుని కాసేపు అలిగినా దూరంగా ఉన్నా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర చేరినట్టు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు అవి చేసి తీరాలి. డాక్టర్ గారు మందులు ఇచ్చి అవి చేదుగా ఉంటాయి, రోగం తగ్గాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, ఆపరేషన్ చేసాం, గాయం కూడా ఇబ్బందిగానే ఉంటుంది, మరి తప్పదు, నువ్వు ఖచ్చితంగా పత్యం చెయ్యాలి అని కొన్ని మంచి మాటలు చెప్పాడు అనుకోండి, మనం వాటిని వినాలా? నా వల్ల కాదండి, ఆపరేషన్ అయితే చేయించుకున్నాను కానీ నేను తినకుండా ఉండలేను, నేను నోరు కట్టేసుకోలేను అంటే చేసిన ఆపరేషన్ ఏమైంది? ఫెయిల్ అయిపోదా? దేవుని చిత్తం కూడా అలాంటిదే. దేవుడు యొక్క చిత్తాన్ని మన ముందులు పెట్టి ఇది చెయ్యి, నా కుమార్తె నా కుమారుడు అన్నప్పుడు, ప్రభువా నాకు అలవాట్లేదు, నేను చేయలేను ప్రభువా అంటే, నీ ఎడలో ఉన్న దేవుని సంకల్పం అంతా ఏమైపోద్ది? నీ కొరకు ఆయన చిందించిన రక్తం వృధా, నీకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆయుష్ వృధా, ఇంతవరకు నిన్ను పోషించిన పోషణ వృధా, నువ్వు మారు మనసు పాప క్షమాపణ బాప్తిస్మం ముందు కొన్నాళ్ళు సంఘానికి వచ్చావే అది కూడా వృధా. అవన్నీ వృధా కాకుండా ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేసి తీరాలి. నీకు ఇష్టం ఉంటే చేసేది కాదు దేవుని చిత్తం, నీకు ఇష్టం లేకపోయినా కూడా చెయ్యగలిగింది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ కూడా ఇష్టపడి సేవ చేయాలని వస్తారా చెప్పండి మీరు? ఈ ఫీల్డ్లోకి ఎవరన్నా, ఇప్పుడు ఇంజనీర్ అంటే కలల గంట ఇంజనీర్ అవుతాడు, కలల గంట డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. కలల గంట ఎవడన్నా సేవలోకి వస్తాడా? అంటే సేవ అంటేనే కొంతమందికి అదొక రకమైన చిన్న చూపు, కొంపలంపడబడి అడుక్కు తినే ఉద్యోగం లాగా, అవునా? అదొక రకమైన చిన్న చూపు ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో చాలా ఘనమైంది. అందుకనే సేవను గురించి భక్తుడు ఒక అద్భుతమైన పాట రాశాడు. దేవదూతలకును లేని దైవజనుని సేవా. ఎవరికంట? దేవదూతలకు కూడా లేని అద్భుతమైనటువంటి సేవ, మధుర 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 సేవ. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంగ సేవా, దివ్యమౌ సువార్త సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురమో. దేవుని సేవ చేయటం దేవుని చిత్తమా కాదా? మనం ఇంకో పాట పాడుకుంటాం కదా, నీ చిత్తమా నేను ఇలాగు ఉండుట, నీ చిత్తమా ప్రభు నీ కొరకే బ్రతుకుట, అయితే అలాగే జరగని దేవా, అయితే అలాగే జరగని దేవా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా.
అర్థమవుతుందా? దేవుని యొక్క ఇష్టం ఆయన సేవ చేసుకోవటం. మరి అందరికి ఇష్టం ఉంటుందా? ఉంటుందా? దేవుని యొక్క ఇష్టం మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు. సేవ ఏంట్రా సేవ? పనికిమాలిన సేవ. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, చక్కగా ఇది చేసుకోవాలి. సేవ అంటే ఏమొస్తుందిరా? దేవుని యొక్క చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు కొంతమందికి అది నచ్చకపోవచ్చు, ఎదుటోళ్ళకి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసే దేవుని చిత్తం పరలోకమందున్న దేవునికి ఇష్టమై ఉంది, ఎవరికి నచ్చాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఇలాంటి దేవుని చిత్తం జరిగించినప్పుడు, అంటే సువార్త ప్రకటించినప్పుడు, చాలామంది ఈరోజు కరపత్రికలు లేకపోతే బోర్డులు తీసుకుని పట్టుకో యేసుప్రభుని గురించి 4 మాటలు చెప్పు, ఎవడన్నా ఊరుకుంటాడా? ఎందుకని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం అపవాదికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శిలువ కార్యక్రమానికి సిద్ధమవుతున్నప్పుడు పేతురులో దూరి ఏమంటున్నాడు? అది నీకు దూరమగును కాకంట్లా. దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకుని పీడిస్తూ ఉంటాడు. అది జరగకుండా యేసుప్రభు శిలువని ఎక్కనీయకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి ఎప్పుడు అసత్యమే గెలిచినా కానీ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు యొక్క శిలువ కార్యక్రమం జరిగింది, వాడికి అపజయం కలిగింది. కాబట్టి మనం దేవుని యొక్క చిత్తం చేస్తున్నప్పుడు అపవాది వరకు చేతులు కట్టుకుని ఊరుకోడు. ఆ చిత్తాన్ని చేయనీయకుండా, సువార్త చెప్పనీయకుండా, సేవ చేయనీయకుండా, ఆ భారాన్ని నువ్వు మోయనీయకుండా, దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి నీ బతుకు చూడు ఎట్టయిపోయిందో, అంతకుముందు ఎట్టున్నావు, ఇప్పుడేంటి ఎట్లా అయిపోయావు అని పక్క నుండి పొలాలు పెట్టినట్లుగా ఏవో ఒక మాటలు చెప్తానే ఉంటాడు. ఈ లోపు మనం దేవుని చిత్తం చేయాల్సిన వాళ్ళం ఆలోచించి, ఇది నిజమా అన్నప్పుడు ఆమె పండు తెంపింది కదా, ఇది నిజమా అన్నప్పుడు మనం కూడా దేవుని చిత్తం చేయటం మానేస్తాం. మరి అట్లయితే మనకే శ్రమ, అటు దేవుడి వలన శ్రమ మనకి. సువార్త ప్రకటిస్తే అపవాది సంబంధుల ద్వారా శ్రమ. కాబట్టి దేవుని చిత్తాన్ని నువ్వు చేయటానికి పూనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. చెప్పకపోతే ఆయన ఊరుకోడు, చెబితే వీడు ఊరుకోడు. కాబట్టి చాలా జ్ఞానంగా దేవుని చిత్తాన్ని చేయటానికి మనం ముందుకి వెళ్ళాలి. ముందు నుయ్యి వెనక గోయిలాగనమాట. చాలా జ్ఞానంగా ప్రభు యొక్క సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విలాపవాక్యాల గ్రంథం, ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అర్థమవుతుందా? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. అర్థమవుతుందా? తర్వాత నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను. అతడు నిందతో నింపబడవలను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే ఈ భారాన్ని యవన కాలంలో నరుల మీద మోపుతున్నాడు. ఇది మనకిష్టమై మోసేది కాదు, బాధ్యతతో మోసేది. తల్లిదండ్రులు చనిపోయారు, మనం యవన కాలంలో ఉన్నాం, బాధ్యత మన మీద పడిద్ది. మామూలుగా కుటుంబాన్ని నడపడం చాలా కష్టం, భారం. అయినప్పటికీ మరి తర్వాత పెద్ద కొడుకుగా బాధ్యత నువ్వు తీసుకోవాలి, పెద్ద కూతురుగా బాధ్యత తీసుకుంటారా తీసుకోరా? ఇష్టం లేకపోయినా మొయ్యాలి. అట్లాంటి ఒక భారం దేవుడు మన మీద పెడుతున్నాడు. ఎప్పుడు పెడుతున్నాడు? యవ్వన కాలమున నరులు
కాడి మోయుట నరునికి మంచిది, అతని మీద దాన్ని మోపినవాడు దేవుడే గనుక ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండాలి. దేవుని చిత్తం ఇంకా ఏముంది? చిత్తం ప్రభా, నీ దాసుడు ఆలకించున్నాడు. చిత్తం ప్రభా, ఇంకా నీ దాసుడు చేయవలసిన నీ ఇష్టాలు ఏవైతే ఉన్నాయి చెప్పు, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని దేవుని చిత్తాన్ని చేయటానికి మన మనసు అట్లా ప్రాకులాడాలి. ఎందుకంటే దేవుని చిత్తం చేయకపోతే మనకు శ్రమ. దేవుని యొక్క ఇష్టాలు మనకు తెలియపరచబడుతున్నాయి వర్తమానాల ద్వారా. అవి వినటానికి కాదు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మేము చెప్పట్లేదు, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ ఎంటలా. ఇదేం పెద్ద జబర్దస్త్ షోనో లేకపోతే కామెడీ షోనో సర్కస్ షోనో కాదు. ఇది దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచే ప్రదేశం, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క చిత్తం తెలియజేయబడుతుంది. నువ్వు దాన్ని విని దేవుని చిత్తాన్ని చేయటానికి నడుం కట్టుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంక నువ్వేమి ఎదురు మాట్లాడకూడదు. చిత్తం ప్రభువా అనాలి. నీ ఇష్టమే నా ఇష్టం. అది దేవునికి నువ్వు విధేయత చూపిస్తున్నావు అనటానికి గుర్తు. మనం ఎంతవాటికి విధేయత కలిగి ఉంటున్నాం, ఎంతవాటికి లోబడుతున్నాం దేవునికి. అందుకనే దేవునికి లోబడితే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోబడటం అంటే, ప్రభువా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పింది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తా. భార్య చెప్పింది కొన్నిసార్లు భర్తకి ఇష్టం ఉండదు, అన్నీ కొన్ని లోపల ఇబ్బందిగానే ఉంటాయి. కానీ భార్య మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తాడు? చేయట్లేదు. మీరు మీ ఆవిడ చెప్పిన చేస్తున్నావు అంటే ఏంటి కారణం? భార్య మీద ఉన్న కొన్ని మనకి ఇష్టం ఉండవు, ఇప్పుడు వాళ్ళు చేస్తారు. కొన్ని మీరు చెప్పినవన్నీ ఇష్టం ఉండవు, సహకరించబుద్ధి కాదు, ప్రాణం. కానీ అంటది అమ్మాయి, మనస్సు చంపుకుని చేశా నువ్వు చెప్పినవని. ఎందుకని? నువ్వు కావాలనేగా. ఇట్లా దేవుణ్ణి ప్రేమించేవాడు కూడా ఏం చేస్తాడంటే తన కోరికలను చంపుకుని, నువ్వు చెప్పు ప్రభా, ఇవన్నీ కాదు, నా ఇష్టాలు కాదు, నువ్వు చెప్పు ఏం చేయాలో చెప్పు, ఇట్లా సరెండర్ అయిపోవటం. దేవుణ్ణి ప్రేమించిన వాడు దేవుని కొరకు తనకి లాభకరమైన వాటన్నిటినీ నష్టంగా ఎంచుకొని దేవుని చిత్తం చేస్తాడు. పౌలు అదే కదా చేశాడు. నాకు లాభకరమైనవి ఏవైతే ఉన్నాయో ప్రభువు నిమిత్తం నష్టంగా ఎంచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు? ఆయన కావాలి నాకు, ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యం కావాలి. ఇవన్నీ ఎందుకు? తాత్కాలికమైనవి నాకెందుకు? శాశ్వతమైన జీవితం ఆయనతో నాకుంది కాబట్టి తనకు లాభకరమైనవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. అంటే దేవుణ్ణి ఒక వ్యక్తి అలా ప్రేమించగలిగినప్పుడు దేవుని కొరకు ఎన్నైనా నష్టపోతాడు. ఆరోగ్యం నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు, పేరు ప్రఖ్యాతలను నష్టపోతాడు, చాలా నష్టపోతాడు. పోతే పోయిందిలే ప్రభువా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇది దేవుణ్ణి ప్రేమించేవాడు పాడే పాట. అర్థమవుతుందా? అన్నీ కోల్పోయినప్పుడు మరొక పాట పాడుకుంటాం మనం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆ పాటలో మీరు చూస్తే దేవుని యొక్క చిత్తానికి మనం తల వంచినప్పుడు అట్లాంటివన్నీ మనకు వస్తాయి. అలాంటి నష్టాలు కలిగినా అంతా నా మేలు కోసమే. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి తన ఇష్టాలను సిలువ వేసుకుని దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ముందుకు వస్తాడు. పౌలు అలాగే ముందుకు వచ్చాడు. దేవునికి అట్లా సరెండర్ అవ్వాలి. దేవుని యొక్క చిత్తాన్ని చేయాలంటే ఆయనకు నువ్వు సరెండర్ అవ్వాలి, ఆయనకు లోబడాలి. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం
6వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. భూలోకమందు పరలోకమందు సర్వాధికారం కలిగిన దేవుడు, పుట్టించుటకు చంపుటకు అధికారం కలిగిన దేవుడు. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన ఏం చేసినా, కొట్టినా, తిట్టినా, రోగం పెట్టినా, ఏం చేసినా, మరణ పడకలకు తీసుకెళ్ళినా, చిత్తం ప్రభువా నువ్వేం చేయాలనుకున్నావో అలా చెయ్యి, నువ్వు నన్ను ఎలా మార్చాలనుకున్నావో అలా మార్చేసుకో, నేనైతే సంపూర్ణంగా నీకు సరెండర్ అయిపోతున్నా, నాకు ఫలానాది కావాలని నేను అడగను, నా ఇష్టం ఇదంది నేను చెప్పను, ఫలానాది చేయమని నేను అడగను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నీ చిత్తము ఎలాగా నా ఎడల జరిగించాలనుకుంటున్నావు అలాగూ చెయ్యి ప్రభువా అని మనం సరెండర్ అవ్వాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. ఈరోజు అట్లా అప్పగించుకునే వాళ్ళు తక్కువ, తమ్మును తాము దేవునికి సరెండర్ అయ్యే వాళ్ళు తక్కువ. భార్యక బాగా సరెండర్ అవుతాడు, అమ్మాయి ఏం చెప్పినా చేస్తాడు, కానీ దేవుడి దగ్గర అంత సరెండర్ అవడో. ఎందుకంటే అమ్మో మా ఆవిడ మీకు తెలియదన్నా అంటాడు. ఎందుకని? భయం. అమ్మో మా యజమానుడు మీకు తెలియదు, ఆయనకు తెలిసిందంటే మామూలుగా ఉండదు, నన్ను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నాడు. భయం. దేవుడంటే ప్రేమ ఉండాలి, దేవుడంటే భయం కూడా ఉండాలి. అలాగ దేవునికి భయపడి ఆయన అధికారానికి ఒప్పుకుంటే, అమ్మో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే భయం ఉండాలి. లేకపోతే మనం దేవుని చిత్తాన్ని మనం చేయలేం. సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వకుండా నేను దేవుని చిత్తాన్ని చేస్తానంటే కుదరదు. సంపూర్ణంగా దేవునికి నువ్వు అప్పగించుకుంటే, చిత్తం ప్రభు మీరేం చెప్తే చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు దాసుడు. రాజు దగ్గర ఉన్న భట్టుడు ఏమంటాడు? రాజా మీరు ఆజ్ఞ ఇవ్వండి, మీరేం చెప్తే అది చేయటమే నా పని. నువ్వు నన్ను ఎందుకు పెట్టుకున్నావు భట్టుడుగా? నువ్వేం చెప్తావో శిరసా వహించటమే నా పని. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయటమే మన పని. అది మనం చేయకపోవటం మూలంగా కూడా కొంత శ్రమ అనుభవిస్తున్నాం మనం. దేవుని చిత్తము ఫలానాది నీ ద్వారా జరిగించాలని దేవుడు అనుకుంటున్నప్పుడు అది నీ ద్వారా జరగకపోతే నీకు శ్రమే. అందుకే దేవుని చిత్తం చేయవలసినటువంటి యోన నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పు, వాళ్ళకి చెప్పు అంటే, ప్రభువా నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది, ఒక్కడు కూడా ఎండవు, నీతో కూడా నాకు అనుభవం ఉంది, నువ్వేమంటావు చెప్పమంటావు, తర్వాత వాళ్ళు మనసు మార్చుకుంటారు, తర్వాత వాళ్ళని క్షమించేస్తావు, ఈ ప్రాసెస్ అంతా నాకు తెలుసు అని అన్నాడు ముందే. మరి దేవుడితో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా దేవుడు మనసు. కోపించుచూనే నూతన వాత్సల్యం చూపించే దేవుడు కదా ఆయన బుద్ధి మారిద్దా? మన బుద్ధిలో 36 మారతాయి కానీ ఆయన మారిద్దా? అందుకని అర్థమైపోయిందని నువ్వు చెప్పమంటావు. వాళ్ళు ఒకవేళ గనక విని పశ్చాత్తాపడితే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? మనసు మార్చుకుంటావు. అవునా? తల్లి కొడుకులు బోళ్ళు తిట్టుకుంటారా? తర్వాత కొన్నాళ్ళకి చూడండి సిగ్గుండదు అగలక తనుకుంటారు, జుట్లు పట్టుకుని. భార్యాభర్తలు చూడండి తనుకుంటారు, రోడ్లు ఎక్కుతారు, నీకు నాకు సంబంధం లేదంటది, కోర్టుల దగ్గరికి వెళ్తారు, ఎడాకులు కూడా తీసుకుని మళ్ళీ కలిసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ మధ్యలో వెళ్ళినాడు పిచ్చాడు. అంటే రక్త సంబంధాల్లో అట్లా చాలా దూరం ఉండి ఒకరోజు ఏడో చోట కలుసుకుంటారా, మళ్ళీ మామూలుగా సంబంధం మళ్ళీ బాగుంటుంది. అప్పటిదాకా నీకు నాకు సంబంధం లేదు అని అంటారు, కానీ అప్పటికప్పుడే మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో కూడా అట్లా ఉండాలి, మనం అలిగినట్టుగా ఉండాలి. మళ్ళీ పిల్లోండి 4 బీకితే పెటాపెట ఆడికి వాళ్ళ అమ్మని చూస్తే అదిరిపోతూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రానికి ఆడు తీసుకుని సంకన వేసుకుంటాడు. మళ్ళీ ప్రేమ చూపి కానీ వాడు మళ్ళీ మామూలు అయిపోతాడు, నార్మల్ అయిపోతాడు. దేవుడి సన్నిధిలో మనం అట్లా ఉండాలి పిల్లలుగా. కొన్నిసార్లు
దేవుడు పలానా చేయమంటే మనకి ఇష్టం ఉండదు, పిల్లోడు కనుక ఏడ్చి డొల్లి అన్నట్టు వెళ్ళి మూలన కూర్చుంటావా? మళ్ళీ ఏడకొచ్చి చేరాలి నువ్వు? దేవుడు ఒడికే రావాలి. అట్లా బోలుడు అనుకుంటారా? మళ్ళా కలుసుకుంటారు. మరి రక్త సంబంధానికి అంత ఉంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన స్వరక్తాన్ని మనకు పంచాడు, తన స్వరూపాన్ని మనకిచ్చాడు. అందుకే తిరిగి రండి అంటున్నాడు. మీరు ఉండలేరు లేరా? ఏడ బతకలేరు, మీరు చెల్లని రూపాయలు నాకు తెలుసు, తిరిగి రండి అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. మీరు ఏడా బతకలేరన్న సంగతి నాకు తెలుసులేరా, మళ్ళీ నేనే మీకు దిక్కు రండిరా అన్నాడు చాలాసార్లు. అలాగే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా ఎవరైనా చూసుకుంటాడా చెప్పండి? ఆ స్టేజ్ వేరేక. వాళ్ళు కన్నారు పెంచారు కాబట్టి వాళ్ళకి మన మీద ఉన్న మమకారం ప్రేమ వేరు. అలాంటిది గర్భములో పిండముగా రూపుదిద్దిన వానికి ఇంకెంత ప్రేమ ఉంటుంది నీ మీద. అందుకని ఆయనకి మనం సరెండర్ అయిపోవాలి. అట్లా భార్యకి ఎట్లా భయపడి లోబడుతున్నావో, తల్లిదండ్రులు అంటే భయపడి ఎట్లా లోబడుతున్నావో, గురువులు బోధకులు అంటే భయపడి ఎట్లా లోబడుతున్నావో, దేవుడికి భయపడ్డవాడు కూడా ఆయన చిత్తాన్ని చేయటానికి భయపడితే లోబడతావు. ఆయన్ని ప్రేమిస్తే లోబడతావు. భార్యని ప్రేమించిన వాడు భార్యకి లోబడ్డా ప్రేమ అడ్డొచ్చింది. కొన్ని తనకిష్టం లేనివి చెప్పినా తన భార్యని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి తను చేస్తాడు. నీకు ఇష్టం లేని దేవుని చిత్తం నువ్వు చేయాల్సి వచ్చినా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే అది నువ్వు తప్పకుండా, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు తప్పకుండా చేస్తావు. అందుకనే నీ ప్రవర్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకోమన్నాడు. అందుకే ఇందాక మీకు చెప్పాను కదా, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈ పొద్దుగూకులు ఎట్టాగే చెబుతాడులే, ఒక్కడ వింటలేదు నాకు తెలుసు, ఈయనంతే అంటాడని ప్రభువుకు చెప్పకుండా ప్రభువు కనులు కప్పుదాం. మరి అంత తెలిసినోడు మరి ప్రభువు దృష్టికి ఎట్ట దాక్కుందాం అనుకున్నాడు. మరి తెలివి తక్కువడు అంటే ఎంత జ్ఞానవంతుడికైనా యాపకాయ అంత ఎర్ర ఉంటుందంట. అట్లాంటి ఎర్ర ఉంది మన అయ్యగారికి, యోనా అయ్యగారికి. పడవ అమరంలో ఉంటే దేవుడు కనపడ్డా, జనాలకు కనపడ్డా అంటే నమ్ముతాం. అమరంలో పడుకున్నాడంట. ఈ నిద్రపోతా నీకేం వచ్చిందిరా, సముద్రం ఇట్లా అలకవలో ఉంటుంది, ఎట్ట నిద్రపడుతుందిరా నీకంటే బెత్తరపై లేచి చూస్తే అంటున్నాడు, నా వల్ల ఇదంతా అంటున్నాడు. అర్థమవుతుంది ఆయనకి. దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? అల్లకల్లోలం చేస్తాడు, తలకిందులు చేస్తాడు. దీన్ని ఒకటే ఒక సొల్యూషన్ అంటున్నాడు. అలా అంతమందిలో అప్పటికే సామాన్లు పోగొట్టుకున్నారు. ఎందుకు ఇట్లా అయ్యిందని సామాన్లు అంతా సముద్రంలో పడేసారు, తెలివి చేద్దామని అప్పుడు వచ్చారు. సిటీలో అయితే ఆయన పేరు వచ్చింది. వాళ్ళ వెళ్తుంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ టికెట్లు చూస్తారు కదా, తీరా ఈ మనిషి ఏడురా అంటే కింద ఏడో పడుకున్నాడు, లేపుకొచ్చారు. ఇదంతా నా వాళ్ళే అంటున్నాడు. ఎత్తి లోపల పడేయండి. అమ్మాయి చచ్చిపోతే అసలు ఈ సేవ చేసే భాగ్యం అవమానాలు ఉండవు, చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు సావనిచ్చాడా? దేవుని చిత్తంలో ఉంటే నువ్వు సావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సావు అంచుల్లాగా వెళ్తావు. ట్రైన్ కిందే పడ్డావు అనుకో, 2 ముక్కలు అయినా పర్లా, ప్రాణం కొట్టుకుని ఉంటానే ఉంటుంది. డాక్టర్ గారు చక్కగా 2 భాగాలు కుట్లేస్తారు, ఎట్టో కూడా బతుకుతావు. ఇదివరకులాగైతే బతకలేవు, కానీ కుంటోడు గాను అవిటోడు కానీ ఎట్టో కూడా బతుకుతావు. అయినా దేవుని సువార్త చేయాలి, నువ్వు దేవుని చిత్తం చేయాలి. అందుకు బతికించాడు, అందుకు బతికిస్తాడు దేవుడు. తిరిగి మరలా బుద్ధి చెప్పి, ఎక్కడ బుద్ధి చెప్పాడు? సముద్రంలో, తిమింగలం గర్భంలో. అప్పుడు మొరపెడుతున్నాడు, అయ్యో ప్రభువా అని. ప్రయాణం చేసుకుంటా రిటర్న్ జర్నీ తీసుకుని నినివే పట్టణం దగ్గర ఆ ఒడ్డున ఇసిరవతాలు వేసింది. అప్పుడు వెళ్ళాడు. కొంతమందికి నాయన, తండ్రి, బాబు, చిన్న, కన్నా అంటే ఎనరో. ఎట్లా పరిస్థితులు తారుమారైన తర్వాత ప్రభా నేను చేస్తా, ఇప్పుడు చేస్తాను అంటారు. అదేదో ముందలే చేస్తే టైం వేస్ట్ అయ్యేది కాదుగా. అది పరిస్థితి. అప్పుడు వెళ్ళి సువార్త చెప్పాడంట. వాళ్ళందరూ ఏమయ్యారు? మార్పు. అది నువ్వే చేయాలి. మోషే అంటాడు, నేను నత్తోడిని కదా, నువ్వు నన్ను పట్టుకుని నూగులాడకపోతే ఏంటి అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదా నీ నత్తితో అన్నాడు ప్రభు. నీకు ప్రాబ్లంగా ఉందేమో, నీకు ప్రాబ్లంగా ఉంటే చెప్పు, మీ అననిస్తాను.
ఆయన నీకు నోరుగా ఉంటాడు, నువ్వు ఆయనకి దేవుడుగా ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నత్తిని తీసేస్తాను అనలా, తీసేయమని ఆయన అడగల. భలే విచిత్రంగా ఉంటుంది. నత్తి తీసేయ నేను మాట్లాడుతా, నాకు మళ్ళీ అసిస్టెంట్ ఎందుకు అన్నాడా? అనలా. సగం అర్థమయ్యి అర్థం కాకుండా చెబుతుంటే ఈయనకే సాటిస్ఫాక్షన్ లేదు చెబుతుంటే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను నత్తిగా మామూలుగా చెబుతుంటే మీకు అర్థం కావట్లేదు. నేను నత్తిగా చెబితే ఇంటికి వెళ్ళి మీరు కూర్చుని ఎక్కిరించుకుంటా ఉంటాడు. మా అయ్యగారు చూసావా, ఆడు అన్ని మాటలు చెబుతున్నాడు కానీ ఆడికి మాటలే సరిగ్గా రావు. ఇంటికి వెళ్ళి మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ వేసుకుని, అబ్బా అయ్యగారు అట్ట పలకాల్సిన మాట ఇట్ట పలికాడు అని వీడియోలో చూస్తా, ఇది చూడండి మా అయ్యగారు అట్ట మాట్లాడాడు, కామెడీగా ఉందని నువ్వు 10 మందికి పంపించి నవ్వుకుంటావు. ఆయన తీసేయమని అడగల, ప్రభువు కూడా తీసేస్తానలా. కొన్ని విచిత్రంగా ఉంటాయి బైబిల్లో. ఎందుకో బాధపడతాం, మీ అన్న ఉన్నాడుగా, ఆడెందుకు ప్రభువా నాకు నోరే సడలింపజేయంటే అనలా ఆయన. మరి ఆయన ఎందుకు అడగలేదు, ఆయన ఎందుకు నోరు తెరలేదు, ఎంతవరకు నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని చేస్తానన్నప్పుడు ఒక్కొక్కళ్ళు, ఇర్మియా అంటాడు నేను బాలున్నాయా, చిన్నపిల్లడు, నాకేం తెలుసు అంటే, అయినా నాకు తెలుసు నువ్వు బాలుడు అన్న సంగతి మనం ఆయనకి చెప్పనవసరంలా. నువ్వు కుర్రోడు అన్న సంగతి, పెళ్ళయిన సంగతి, పెళ్ళి కాని సంగతి, పిల్లలు లేరన్న సంగతి, నీకు మరణకరమైన రోగం ఉన్న సంగతి ఆయనకి చెప్పనవసరంలా. ఆయన ఏం చెప్పాడో అది వెంటనే నీ డ్యూటీ. నువ్వు పనోడివి, నువ్వు చిన్నపిల్లోడివి. నాన్నగారు మీరు చెప్పండి నేను చేస్తాను అనాలే కానీ అసలు నువ్వేం చెప్పావు నీకు అర్థమవుతుంది? అసలు నేను చేస్తాను నువ్వు ఎట్ట అనుకుంటున్నావు? నేనే చేయగలను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు నువ్వు అనుకుంటే సరిపోద్దా? నా ఇష్టంతో పని లేదా అని అడుగుతారు పిల్లలు ఇప్పుడు. అట్లాంటి పప్పులేం వడకవు ప్రభు దగ్గర. నువ్వు లోబడి చిత్తం ప్రభువా అనాలి. చిత్తం ప్రభువా అనకపోతే అనేటట్టు పరిస్థితులు తీసుకొస్తాడు. కాబట్టి ప్రభు యొక్క చిత్తానికి మనం, ఆయన మన ప్రవర్తన అంతటి యందు ఆయన సర్వాధికారానికి మనం ఒప్పుకోవాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి చాలామంది ముందుకొచ్చినా ఎవరూ కూడా ఇష్టపడి ముందుకు రాలా. పోను వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మరొక విషయం చెప్తాను చూడండి దేవుని వాక్యంలో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవుని చిత్తానుసారమైన, లేకపోతే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. ఈ శరీరంలో దేవుని చిత్తం జరగాలి. ఈ శరీరము ద్వారా దేవుని చిత్తం జరగాలి. అందుకే దేవుడు నేను ఇంకా బతికించుకున్నాడు. కొంతమంది అంటారు ఇంకా నేను ఎందుకు బతుకున్నాను నాకు అర్థం కాలేదంటే, ఆడుతూ చెప్పు, రేయ్ పనికి మాలినోడా, నువ్వు ఇంకా దేవుని చిత్తం చెయ్యాలి, దేవుని ఇష్టాలు చెయ్యాలి, దేవునికి ఇష్టడుగా బతకాలి. అందుకే దేవుడు నీకు ఆయుష్ని పొడిగిస్తున్నాడు అని చెప్పాలి. ఇక్కడ మనం చదివితే మన శరీరములను సజీవ యాగముగా, చచ్చిన తర్వాత కాదు బతికుండగానే దేవునికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తం చేయటానికి, దేవుని ఇష్టాన్ని చేయటానికి. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడంటే భయపడ్డవాడు తనను తాను దేవునికి అప్పగించుకుంటాడు, దేవునికి లోబడతాడు, దేవునికి సరెండర్ అవుతాడు. నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభా, నువ్వేం చెప్తే అది చేస్తాను. దేవుని చిత్తం చేసే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఇవి. అది చేస్తే ఏమవుతుంది నీకు అనవసరం. అవమానం వచ్చినా, అపనింద వచ్చినా, హేళనే కలిగిన, నవ్వుల పాలైనా, నువ్వు కొన్నదంతా నష్టమే పోయినా ఆయన చెప్పింది. మరియమ్మ గారు ఏమంది, అమ్మ ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలంటే ఆయన మీతో చెప్పించే. ఆయన చెప్పింది చేస్తే మళ్ళా మొదటి ద్రాక్షరసం కంటే కూడా చాలా రుచికరమైన ద్రాక్షరసం అక్కడ పోయబడింది.
అప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుని చిత్తాన్ని గురించిన అనేక అనుభవాలు ఉంటాయి. దేవుని మందిరంలో దేవుని చిత్తం తెలియజేయబడుతుంది. పౌలు ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియపరిచాడు. సువార్త ప్రకటించాలి, అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. ఆయనకు అర్థమైంది, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నాకు ఇష్టం లేకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది. నేను చెయ్యాలి, చేస్తే ఇష్టపడి చేస్తే జీతం, ఇష్టపడకపోయినా దేవుడు నాకు అప్పగించాడు, నేను చెయ్యాలి. ఈ విషయం అర్థమైన పౌలు తనకు లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకుని ఆ ప్రభువే కావాలి అని అనుకున్నాడు. ఆయన కోసం ఏదైనా పోగొట్టుకుంటా, ఆయన కోసం నా ప్రాణమైన పోగొట్టుకుంటా, ఆయన కోసం ఎంతైనా నష్టపోతా, ఆయన ఉంటే చాలు అనుకున్నాడు. అందుకనే అంత గొప్ప సేవ తను చేయగలిగాడు. ప్రభువుకు తను అప్పగించుకుని, అయ్యా నేను చేయలేను, నువ్వు చేయించు, నన్ను బలపరచు, వాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేను అతిశయపడటానికి వీల్లేదు. సువార్త ప్రకటించే విషయంలో నేను ఎందుకు అతిశయపడను అంటే, ప్రకటించింది నేను కాదు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయవలసిన వారిగా ఉండటానికి ఇంకా దేవుడు ఈ మాసాన్ని పొడిగించాడు. మరొక పునరుద్ధానపు దినం, రెండో ఆరాధన కూడా మనకిచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? నువ్వేం కోరుకుంటున్నావు దేవుడి నుంచి? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఇప్పటికైనా నా చిత్తం చేయరా, నా సువార్త చెప్పు, నా పని చేయి, నా తోటలోకి రా, నాకు సరెండర్, నాకు లోబడు. దేవునికి ఎదురు చెప్పకుండా, మారు మాట్లాడకుండా, చిత్తం ప్రభు మీరేం చెప్తే అది చేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. ఇది అప్పగించుకోవటం. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అట్లా అప్పగించుకుంటే ఆ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. లేదు మాకు అన్నీ తెలుసులే, మా లైఫ్ మేము చూసుకుంటాం, వాళ్ళకేం తెలుసు ముసలోళ్ళకి అనుకుంటే వాడు నష్టపోతాడు. అందుకే దేవుడు మనకి చిన్న బిడ్డలం కాబట్టి, ఏం తెలియదు కాబట్టి గృహ నిర్వాహకులుగా చేశాడు దేవుడు. దేవుని వాక్యంలో గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అయ్యా, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. వారసుడు అన్నిటికీ కర్తే అయినా, కర్త అయి ఉన్నను, తాను బాలుడుగా ఉన్నందుచేత బాలుడై ఉన్నంత కాలము దేవుడు గృహ నిర్వాహకులనిచ్చాడు. వాళ్ళ అధీనంలో ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళు దేవుని చిత్తం గురించి చెప్తారు. దేవుని సేవకులు, గృహ నిర్వాహకులు వాళ్ళు చెప్తారు. విశ్వాస గృహంలో వాళ్ళు ఉంటారు. విశ్వాస గృహాన్ని నిర్వహించే వాళ్ళు గృహ నిర్వాహకులు, సంరక్షకులు. మీరు ఆయన బిడ్డలు. దేవుని యొక్క ఇష్టాలు ఏంటో తండ్రికి తగిన పిల్లలుగా, విశ్వాసికి తగినట్లుగా మేము మిమ్మల్ని రెడీ చేయాలి. మీరు దేవుని పిల్లలే, విశ్వాసము ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే అధికారం పొందుకున్నారు, వారసులే. అయితే బాలురుగా చిన్న బిడ్డలై అనుభవం లేనంతకాలం మీరు గృహ నిర్వాహకుల అధీనంలో ఉండాలి, సేవకుల సంరక్షణలో మీరు ఉండాలి. కొంతకాలం దేవుని మందిరంలో ఎదిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ తర్వాత మీరు దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి ముందుకెళ్ళాలి. దానికి కొంత తర్ఫీదు అవసరం. ప్రభు పాదాల దగ్గర, సేవకుల దగ్గర కొన్ని అనుభవాలు నేర్చుకోవడం అవసరం. అందుకే చిన్నపిల్లలు తల్లిదండ్రులతో ఉండి వాళ్ళ విధానాలు నేర్చుకుని పెద్దయిన తర్వాత వీళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు చేయకుండా జాగ్రత్త చేసుకోవాలి. దాన్ని అనుభవం అంటారు. తర్ఫీదు పొందినాడు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, తర్ఫీదు పొందితే నేను చేసిన లోపాలు మీరు చేయకుండా మీరు క్రొత్తదనంగా మీరు నడిపించగలగాలి. తల్లిదండ్రులకు మించి, సేవకులకు మించి, బోధకులకు మించిన జ్ఞానం కలిగి, శత్రువుకు మించిన జ్ఞానం కలిగి,
వృద్ధులకు మించిన జ్ఞానం కలిగి మీరు బతకగలగాలి. అలాంటి తర్ఫీదు మీకు అవసరం. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరుస్తూ దాన్ని చెయ్యాలి, వినటానికి కాదు. దేవుని చిత్తం వినటానికి బాగుంటుంది, చేయటానికి చాలా కష్టం. డాక్టర్ మాటలు వినటానికి బాగుంటాయి పత్యం చేయమని, కానీ పత్యం చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, పత్యం చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చిద్దో, మంచి రిజల్ట్. దేవుని చిత్తం చేసినప్పుడు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మంచి లైఫ్ ఉంది మనకి ప్రభువులో, మంచి భవిష్యత్తు ఉంది. నీకు చదువు ఉందా, నీకు వెనకమాల ఆస్తిపాస్తులా, ఇవేమీ అనవసరం, ప్రభువుకు అనవసరం. నువ్వు కావాలి ఆయనకి. నీ ముందేముంది, నీ వెనకమాల ఏముంది ఆయనకు అవసరంలా, నువ్వు కావాలి. ప్రభు చిత్తం చేయాలి అంటే నీకెవరు కావాలి? నీకు ప్రభువు కావాలి. ఈ సంబంధం ఉండాలి. నువ్వేమో ప్రభువుకు కావాలి, ఆయన పరితాపం చెందుతున్నాడు. నీకెవరు కావాలి మరి? నీకు ప్రభువు కావాలి. ఇలాంటి సంబంధం ఒక విశ్వాసికి దేవునికి మధ్యలో ఉంటే ఆ వ్యక్తికి మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ మంచి లైఫ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, అక్కడ మంచి లైఫ్ ఉంటుంది. అలాంటి దేవుని చిత్తాన్ని చేయటానికి మనల్ని మనం ఈరోజు మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుందాం. బలిపీఠం మీద ఒక గొర్రెని అర్పిస్తారు అంటే అది కాలిపోవటానికి సిద్ధం చేసిన తర్వాత దాన్ని అర్పించేస్తాం. అట్లా దాన్ని చంపేసి దాన్ని బలిచ్చేస్తాం. అట్లా మనల్ని మనం సజీవ యాగంగా ప్రభువుకి, నువ్వు ఏమైనా చేయి ప్రభువా, నాకు మంచి లైఫ్ కావాలి. తల్లిదండ్రులు స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజీలకు పంపించేటప్పుడు అంటారు, సార్ మీ చేతుల్లో పెడుతున్నామండి, మీరేమైనా చేయండి, మీరు ఉతుకుతారో ఏం చేస్తారో నాకు తెలీదు, వీడేమవ్వాలి, వీడు బాగుపడాలి అంటే ఆడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. అర్థమవుతుందా? అట్లా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటే, ప్రభువా నువ్వు ఏదైనా చెయ్యి, నేను మాత్రం నీ చిత్తం చెయ్యాలి అని అట్లా ప్రభువుకి సమర్పించుకుని, ఇక ఏది జరిగినా నువ్వు ఇక ప్రశ్నించకూడదు, ఏది జరిగినా దేవుణ్ణి అడగకూడదు. ఆయన చిత్తమే మన ఎడల నెరవేరుతుంది. అప్పుడు నువ్వు పాడుకుంటావు, నీ చిత్తమా నేను ఇలాగు ఉండుట, నీ చిత్తమా నేను నీ కొరకే బ్రతుకుట, అయితే అలాగే జరగని దేవా, అయితే అలాగే జరగని దేవా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా. అట్లా సరెండర్ అవుదాం, మనల్ని మనం ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకుందాం. ఏదైనా జరగనేగాక, నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటావా, ఆరోగ్యం పోగొట్టుకుంటావా, నీ చుట్టుపక్కలను పోగొట్టుకుంటావా, నీ పిల్లలను పోగొట్టుకుంటా, ఏదైనా పోగొట్టుకో, నీ ద్వారా ఏం చేస్తాడు ప్రభు? ప్రజలందరికీ ప్రయోజనం, ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా దేవుడు నీ ద్వారా తన చిత్తాన్ని జరిగించబోతా ఉన్నాడు. అలాగూ మనల్ని మనం అప్పగించుకుందాం. ఇంకా దేవుని యొక్క చిత్తం ఏం చేయాలో దేవుని మందిరాల్లో మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఆ ప్రకారంగా విందాం, మనల్ని మనం సమర్పించుకుందాం, దేవుని చిత్తానుసారంగా నడవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన చిత్తానుసారంగా నడవటానికి కావలసిన బలం సమృద్ధిగా మనందరికీ ఇది మొదలుకొని నూతనముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి, వాక్య భాగాన్ని బట్టి మన మధ్యలో సురేష్ అన్నవారు కొంత సమయం నడిపించి ఆఖరి ప్రార్థన చేస్తారు. ఆ తరువాత ఆఖరి ఆశీర్వాదంతో ఈ కోడికని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన దాసులు నిలబెట్టి
దేవుని యొక్క చిత్తం ఏ రీతిగా ఉందో మనతో మాట్లాడుతూ వచ్చారు. సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారితో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ వచ్చాడో తన జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేశారు. సువార్త ప్రకటించడం దేవుడు తన చిత్తంగా ఉంచి, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద అది భారంగా పెడితే, ఇష్టపడి చేస్తే దానికి జీతం వస్తుందని, నువ్వు ఇష్టపడకపోతే గృహ నిర్వాహకత్వం కింద దేవుడు ఉంచి ఆ రీతిగా కొనసాగింపు చేస్తాడని, ఆ రెండు విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ వస్తాడని ఇప్పటి వరకు తన దాసులు చెప్తూ ఉండగా మనం వింటూ వచ్చాం. నిజంగా సువార్త పట్ల దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం సువార్త విషయంలో ఏ రీతిగా ఉందో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇర్మియా కూడా తనకిష్టమున్నా లేకపోయినా దేవుడు చెప్పమన్నప్పుడు చెబుతున్నప్పుడు ఎలాంటి నిందలు, అవమానాలు, ఎలాంటి తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు, నీ మాట ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అయ్యా, అది చేయాలా లేదా అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వార్థ చెప్పాలి అనేటువంటి ఆశ అగ్నివలే రగులుతూ ఎముకలలో మూసివేయనట్లుగా ఉన్నదని తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు స్వార్థ ప్రకటించాలనే ఆశ మన హృదయంలో నుంచి బయటికి రావాలని మనం ఎంతగానో ఆపినా కూడా అది రాకుండా ఉండలేకుండా ఉంటుంది. ఎంత పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా దేవుడు తన చిత్తంలో ఉన్నటువంటి ప్రకారం ఆ రీతిగా తీసుకెళ్తాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మన ఆలోచన కాదు, మన ఉద్దేశాలు కాదు, దేవుని యొక్క సంపూర్ణ అధికారమునకు ఒప్పుకొని ఆయన అధికారానికి లోబడితే మన త్రోవలన్నీ దేవుడు సరళం చేస్తాడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాం, వారసులుగా ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చే స్థితి, దేవుడు మనకు కలుగు చేసేటువంటి దినం మన యొద్దకు రాకపోతే ఆ పరిస్థితుల్లో సంరక్షణ కింద, తర్వాత గృహ నిర్వాహకుల కింద మనం ఉండి ఆయన నిర్ణయించే టైం వరకు ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలా ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దేవుని యొక్క చిత్తం యోనా విషయంలో ఏ రీతిగా జరుగుతూ వచ్చిందో, మోషే విషయంలో ఏ రీతిగా దేవుని యొక్క చిత్తం జరుగుతూ వచ్చిందో, పూర్వం మనకు తెలపబడినటువంటి భక్తుల యొక్క చరిత్ర ద్వారా దేవుడు ఏ రీతిగా వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడో, అది ఎంత మేలైందో, మన ఆలోచనలకు మించి ఎంత మేలైందో, ఎలాంటి పరిస్థితుల ద్వారా ఏమేమి నేర్చుకోగలమో, ఆయన చిత్తం చేయటం ద్వారా ఎలాంటి ప్రయోజనకరమైన పరిస్థితులను మనం అనుభవించగలమో అనే విషయాలన్నీ దేవుడి ప్రోడక్ట్ మనతో మాట్లాడుతూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాలు మీరు మాట్లాడారంటే నిజంగా మా మీద ఒక భారం ఉందని మేము గ్రహించాలని, ఆ భారం ద్వారా మీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ రావాలని, అది నెరవేరుస్తూ ఉండగా అనేకమైన అవమానాలు, పరిస్థితులు, నిందలు వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని చిత్తంలో ఉన్నటువంటి గ్రహింపు మేము కలిగి ఉండాలని, మా ఆలోచన ద్వారా వెళ్తున్నప్పుడు అవి సరైనవి కాదని మేము గ్రహించుకొని నీ చిత్తానికి లోబడి, మీ అధికారంలోకి లోబడి బ్రతికితే ఆ పరిస్థితులన్నీ మార్చబడతాయని, ఇంతకుముందు యోనా మీ ఉద్దేశం ఎలాంటిదో, మీ చిత్తం ఎలాంటిదో తెలిసిన వాడై మీరు కనికరిస్తే మరలా ఎలా ఉంటుందో అలాంటి మనస్తత్వాలు మేము కలిగి ఉన్నామని, ఆ పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎవరు చిత్తం కింద పనిచేస్తున్నామో మేము గ్రహించుకునేటట్లుగా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ దాసుల ద్వారా విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చారయ్యా. నిజంగా మా హృదయ పరిస్థితి ఇలా ఉంది కాబట్టే మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. మీ చిత్తానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టే కొన్ని ఉదాహరణల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా.
మీ చిత్తంలో మేము మీ చిత్తంలో లేము కాబట్టే ఈ విషయాలన్నీ మీ చిత్తంలో ఉండేటట్టు కొనసాగించబడేటట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం. నిజంగా ఈ మాటలు మనకి ఎంత అవసరమై ఉన్నాయో అని గ్రహించుకొని దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నత సర్వాధికారిని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ రెండో సెక్షన్లో నిలబెట్టి ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన మీ చిత్తం చేయటం ద్వారా మాకు ఎంత ప్రయోజనమై ఉన్నదో, మీ చిత్తమే ప్రభువా మా జీవితాల్లో నాయన నెరవేర్చబడాలని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. ప్రభా పౌలు గారికి ఒక భారం ఇచ్చారని, ప్రభా సువార్త ప్రకటించడం అనేది మీకు ఇష్టమై ఉన్నదని, అది మాకు ఇష్టమున్నా లేకపోయినా ఆ పని చేయటం ప్రభువా మీకు ఇష్టమై ఉన్నదని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన దాని ద్వారా ప్రభువా మాకు అప్పగించినటువంటి బాధ్యత, మా పూర్వీకులకు అప్పగించినటువంటి బాధ్యతని మేము తెలుసుకొని నాయన ఆ రీతిగా మీ పని చేయగలగటానికి ప్రభా మా హృదయాలను ప్రభా మేము సిద్ధపరచుకున్నలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా, మీ చిత్తాన్ని జరిగిస్తూ ఉండగా నాయన ఎన్ని అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నాయన కష్టాలు వచ్చిన ప్రభువా నాయన దాన్ని విడిచిపెట్టక ప్రభువా మా హృదయంలో మీరు పెట్టినటువంటి మీ చిత్తం ఏదై ఉన్నదో అది మా హృదయాల్ని రగిలించి ప్రభా మాటలు మా హృదయాల్లో నుండి ప్రభు ఇతరులకు పంచేటట్లుగా మేము పని చేయగలగటానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు ప్రభువా. మా ఆలోచనల ద్వారా మీ చిత్తం నెరవేర్చబడదని ప్రభువా, ఆ చిత్తం నెరవేర్చబడాలంటే ప్రభువా సమస్త అధికారములకు మేము లోబడి బ్రతికేటట్లుగా ఉండులాగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, మీకు వందనాలు అయ్యా ప్రభువా. మీ చిత్తానికి మేము లోబడేటప్పుడు ప్రభువా మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలంటే మేము సజీవ యాగముగా ప్రభువా నాయన మా శరీరములతో ప్రభువా మేము బలిపీఠం మీద సజీవ యాగంగా నాయన ప్రాణం త్యాగం చేసేటట్లుగా ప్రభువా మీ పని చేసేటట్లుగా మీ పని మీరు అప్పగించినటువంటి మీ బాధ్యతకు ప్రభువా మీరు మా మీద ఉంచినటువంటి ఆ భారాన్ని మేము ఎరిగిన వారమై మీ చిత్తాన్ని మేము చేయగలగడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు నాయన. మేము చేసేటప్పుడు ఎవరి సంరక్షణలో మేము ఉండాలో నాయన, గృహ నిర్వాహకుల విషయంలో ఎలాంటి శిక్షణ క్రమాన్ని మేము నేర్చుకుంటూ ఉండాలో ప్రభువా మీరు పిలిచినప్పటికీ మేము ఎలా సిద్ధపడి ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. అనేక అనుభవాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము మా త్రోవలు విడిచిపెట్టి వేరే త్రోవలు గుండా వెళుతున్నా మీరు చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించాలని మీరు అనుకుంటే, మీ చిత్తంలో మమ్మల్ని బ్రతికించి నడిపించాలనుకుంటే ప్రభువా ఒక యోనా వలె, ఒక మోషే వలె ప్రభువా మమ్మల్ని కూడా సరైన మార్గంలోకి మీరు తీసుకొస్తారని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు అయ్యా. మాకు ఇష్టపూర్వకంగా ఇష్టమున్నా లేకపోయినా మాకు అప్పగించినటువంటి బాధ్యతలను ప్రభువా మేము నెరవేర్చేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పౌలు గారు ఎలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని కనపరుస్తూ వచ్చాడో, నిందల మధ్య అవమానాల మధ్య అలాంటి త్యాగపూరితమైన ప్రభువా జీవితాన్ని ప్రభువా మేము కూడా నేర్చుకొని అలవాటు చేసుకొని ప్రభువా మీ చిత్తానికి లోబడిన వారమై ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మీ భారాన్ని ప్రభువా విడిచిపెట్టక మీ భారాన్ని మేము మోసేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. యవన కాలంలో ఆయన మీ కాడి మోయటం ఎంత సులువో ఎంత మంచిదో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. యవన కాలంలో మా అందరికీ ప్రభా ఒక హెచ్చరికగా, ఒక అలవాటు చేసుకునేటువంటి క్రమంగా అది మీకు ఇష్టమై ఉన్నదని ఆ ఇష్టానికి మేము ఒప్పుకునేటట్లుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీటన్నిటిని మా హృదయాల్లో ఉంచుకొని ప్రభువా వాటిని ప్రాక్టికల్గా మా జీవితంలో ప్రభా మేము అనుభవించేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. క్రియల రూపంగా దాన్ని చేయగలగటానికి మా మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ చిత్తాన్ని ఎరిగిన వారమై దాన్ని రుచి చూచిన వారమై ముందుకు కొనసాగించబడటానికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా వల్ల అయితే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ నాయన ఇలాంటి వర్తమానాల ప్రభా ఇంకా ఎవరెవరికి అవసరమై ఉన్నదో యూట్యూబ్ పరిచర్య ద్వారా ఇంకా డైరెక్ట్గా నీ కుమారుని తీసుకెళ్ళి ఆయన అవసరమైన ప్రజలకి ప్రభా ప్రత్యేకంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న మా హృదయాల్లో వీటిని భద్రం చేయండి నాయన. 30 60 100 ఫలించేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సాతానుడు ఎక్కడ దొంగిలించకుండా ప్రభా చుట్టూ మీరు కంచి వేసి కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మాట జీవం కలిదై మా హృదయంలో ప్రభు అది మొలచడానికి నాయన ప్రభు ఆ రీతిగా బ్రతకగలగడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటూ మీ చిత్తానికే కేవలం మా జీవితాలను అర్పించుకునేలాగా సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, వాక్యం అందించిన దైవజనులకు, అలాగే వాక్యాన్ని విని వాక్యానుసారంగా
దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకిని ప్రభు కృపా కాపుదల అంతం వరకు తోడయండి. ఆయన చిత్తానుసారులుగా, ఆయన హృదయానుసారులుగా, ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిగా బ్రతుకు దినములన్నిటా మనల్ని బలపరిచి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు.